టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో భాగంగా విద్యార్థులతో ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు. నీటి సమస్యను తీర్చి ఇక్కడ ప్రజలను ఆదుకుంటా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రెవెన్యూ సదస్సును ప్రారంభించిన ఏపీ చీఫ్ విప్ జీవి. బుగ్గపాడు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు మించిన వారు లేరనుకుంటా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున శనివారం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా సమావేశానికి నిర్వహిస్తున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఈ స్థాయిలో సమావేశం నిర్వహించడం ఇది మొదటిసారి. రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సీఎం ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు. తర్వాత తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు సూచనలు, సలహాలు విన్నారు. సమావేశం అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు సహపంక్తి భోజనాలకు 23 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పిల్లలతో కలిసి భోజనం చేయనున్నారు. ప్రయోగం జరుగుతూ ఉండేది. మరి దానికి సంబంధించి ఈ రోజు సమాజాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డి జాన్ ప్రకాష్ 9th క్లాస్ సి సెక్షన్ చదువుతున్నాడు. తను మత్తు పదార్థాల గురించి మనకు తెలియజేస్తాడు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు జాన్ ప్రకాష్ సార్. నేను 9వ తరగతి చదువుతున్నాను. దగ్గర పెట్టుకో, గట్టిగా మాట్లాడు, కాన్ఫిడెంట్ గా మాట్లాడు. డ్రగ్స్ వద్దు బ్రో. ఫ్రెండ్స్, గంజాయి, డ్రగ్స్, వైట్నర్, దగ్గుమందుల వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి. నిజమా కాదా? మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు. ప్రేమగా చూసే అమ్మా నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాకు పడతారు, వారిపైనే తిరగబడతారు. మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుంది. చదవలేరు, రాయలేరు, మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు, చుట్టాలు రానివ్వరు. పాఠశాలలో పాఠాలు, ఆటపాటల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు. అమ్మా నాన్నలు, మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి. మీరు చదువుకునేందుకు పుస్తకాలు, వేసుకునేందుకు యూనిఫామ్, బూట్లు, బెల్టు ఇస్తోంది ప్రభుత్వం. ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తోంది మన ప్రభుత్వం. మధ్యాహ్నం వేళ స్కూల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది. బడిలో ఉండండి, బడి వదిలితే ఇంటికి వెళ్ళండి. హోంవర్కులు చేసుకోండి. మీకంటే పెద్దవారు పిలిచారని, సరదాగా తిరుగుదామని పిలిస్తే వెళ్ళొద్దు. బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లో, చప్పరించే బిళ్లల రూపంలో మత్తు పదార్థాలు, పీల్చే సిగరెట్లో ఇస్తే మాకు వద్దని చెప్పండి. బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మా నాన్నలతో చెప్పండి. స్కూల్లో ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్టర్ దృష్టికి తీసుకురండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చిన్నారుల జీవితాలని చీకటి కాకుండా కాపాడే కార్యక్రమం. డ్రగ్స్, గంజాయి, వైట్నర్, మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కి ఏదైనా ఫోన్ నుంచి తెలియజేయండి. డ్రగ్స్ వద్దు బ్రో. అందరూ చెప్పండి, డ్రగ్స్. మరొకసారి చెప్పండి, డ్రగ్స్ వద్దు బ్రో. చాలా బాగా మాట్లాడారా. థ్యాంక్ యూ జాన్ ప్రకాష్. చదువుల నేల రాయలసీమకు తానొచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది అని పేర్కొన్నారు. కడప మున్సిపల్ హై స్కూల్ ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ, నరసింహారెడ్డి వంటి మహనీయుల నేల ఇదే. రాయలసీమ అంటే వెనుకబాటు కాదు, అవకాశాలను ముందుండి నడిపించే ప్రాంతం. 14 నుంచి 19 సంవత్సరంలో ఉద్దనం సమస్యను బయటకు తీసుకొచ్చాము. ఆనాటి సీఎం చంద్రబాబు 61 కోట్లతో ఉద్దనం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారు. కడపలో ఇంత నేటి సమస్య ఉందని నేను అనుకోలేదు. ఈ ప్రాంతం నుంచి 2 సీఎంలు అయినందున సమస్యలు తీరిపోయి ఉంటాయనుకున్నా. పులివెందుల త్రాగునీటి ప్రాజెక్టుకు 45 కోట్లు ఇచ్చాం. త్రాగునీటి కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. నేటి సమస్యను తీర్చి ఇక్కడ ప్రజలను ఆదుకుంటానని మాట ఇస్తున్నాం. ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలన్నీ తీరిపోయి ఉంటాయి నేను అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు, ఇంకా చాలా బలంగా నీటి ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి. ఉదాహరణకి మొన్న మేము క్యాబినెట్లో 45 కోట్ల 63 లక్షల రూపాయలు మేము పులివెందుల సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా 36 కోట్ల 56 లక్షలు ఇవ్వడం జరిగింది.
అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా. ఎందుకంటే గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ. పార్టీలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు, కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు. కానీ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా నీటి సమస్యను తీర్చి మీకు ఏమైతే ఈ మౌలిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను. విల్ హ్యాండిల్ దట్ పార్ట్. అలాగే మన వైఎస్ఆర్ కడప జిల్లాలో 36 మండలాల్లో ఉన్న 2043 స్కూల్స్, 64,971 మంది విద్యార్థులు, 74,698 మంది విద్యార్థులను, దాదాపు 1,40,000 మంది ఈ రోజున మన కాలేజీలో మన స్కూల్స్లో చదువుతూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా వచ్చేది హెల్త్ ఒకటి, వాటర్, శానిటేషన్, ఎంత పౌష్టికాహారం ఉంది, క్యాలరీ ఇంటేక్, లిటరసీ, ఎడ్యుకేషన్, ముఖ్యంగా ప్రైమరీ, సెకండరీ, ఇవన్నీ ఎలా చెప్తామని. నిజంగా మనం సరైన సమాజాన్ని సరైన చదువు ఇవ్వలేకపోతే ఏం జరుగుద్దంటే అది ఎప్పుడూ అభివృద్ధి దిశగా వెళ్ళదు. అందుకని ఈ డెవలప్మెంట్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఏ ప్రభుత్వం కానీ ఏ దేశమైనా దీనికి ముందుకెళ్తుంది. అలాగే అందుకనే ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి దీంట్లోని ఈ ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో నాకు 3 అంశాలు మన అధికారులు, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రత్యేకించి చెప్పారు. ఒకటి, విద్యార్థుల భద్రత. 2, వాళ్ళకి సంబంధించిన ఈ మనకి విద్యార్థుల భద్రత. 2, మాదక ద్రవ్యాలు ఎక్కువైపోయినాయి. 3వది సోషల్ మీడియాలో, అలాగే ఈ సోషల్ మీడియా ఎలా ఉంది అనేది. ఏదైనా సరే మనం ఎలా వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. ప్రభుత్వాలు కానీ, గత ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే ట్యాబ్లెట్స్ కానీ, లేదంటే మనం కూర్చోబెట్టి సోషల్ మీడియాకు సంబంధించి ఐప్యాడ్స్ కానీ ఇచ్చారు అంటే అది మీ చదువుకు ఉపయోగపడతాయని, కానీ ఇది ఇంకొకలా వాడటానికని కదా. కష్టం, అది నాకు తెలుస్తుంది. కాకపోతే అది ఎంత మీరు నియంత్రించుకుంటారో, అందుకు తల్లిదండ్రులు చాలా పాత్ర వహించాలి దీంట్లో. మీ బాధ్యత చాలా ఉంటుంది దీంట్లో. అందుకని ఒకేసారి ఇండివిజువల్ టీచర్స్ కంటే కూడా ఇక్కడున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇక్కడున్న సమస్యల్ని మీరు కలెక్టివ్గా వచ్చే బలం వేరు. ఒకసారి తల్లిదండ్రులు మీకున్న ఇబ్బందులు కానీ, ఇందాక నేను ఒక 3 తరగతుల విద్యార్థులతో మాట్లాడుతుంటే చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆడపిల్లలు, మేము క్రికెట్ టీం ఉన్నాం, మేము 12 మంది, మాకు టైం ఇవ్వట్లేదు, మాకు ఆడుకోవడానికి సరిపోవట్లేదు, మాకు కెరీర్గా మాకు స్పోర్ట్స్గా మేము అభివృద్ధి చెందాలి క్రికెట్లో అంటే నెట్స్ బాయ్స్కి ఇస్తారు కానీ మాకు అమ్మాయిలకి ఇవ్వట్లేదు అనే దృష్టి ఉంది. ఆ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇవన్నీ కూడా మీరు కూర్చొని మాట్లాడితేనే తెలుస్తాయి. ఒక్కోసారి ఇంకొంతమంది విద్యార్థులు, కొంతమంది అధ్యాపకులు మమ్మల్ని కొన్ని సందర్భాల్లో మాకు పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు, కొన్నిసార్లు చేయి చేసుకున్నారు, చేతిలో ఏది ఉంటే దాంతో కొడుతున్నారు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మొన్న ఈ మధ్యన రాయచోట్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ క్లాస్ టీచరు ఇజాజ్ అహ్మద్ గారు అనుకుంటా, ఆయన ఏదో విద్యార్థులు గొడవ చేస్తుంటే ఆయన ఒక దెబ్బ వేస్తే ఆ విద్యార్థులను తిరగబడి ఆయన గుండెల మీద కొడితే ఆయన చనిపోయారు. సో అధ్యాపకులకు ఎంత బాధ్యత ఉందో విద్యార్థులకు కూడా అంతే బాధ్యత ఉంది. మీరు డిసిప్లిన్డ్గా ఉంటే మీకు బలం ఎక్కువ ఉంటుంది. మీ తల్లిదండ్రులు మీరు చెప్పండి. మీ తల్లిదండ్రులు, ఒకళ్ళ అధ్యాపకులు కానీ ఎవరైనా సరే, పెద్దలు, స్కూల్ నడిపే పెద్దలు ఎవరైనా తప్పు చేస్తే మీరు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకుంటారు. దానికంటే ముందుగా మీరు కూడా చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మనం చదువు అనేది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్. ఉద్యోగాలు సంపాదించడానికి, ఆర్థిక స్తోమత పెంచుకోవడానికే కాదు, జ్ఞానం పెంపొందించుకోవడానికి కూడా. ఇది నాకు ఇష్టమైన నాని పాల్కేవాలా గారు చెప్పింది. ఇండియాని తిరిగి రీడిఫైన్ చేయాలి 21st సెంచరీకి అని చెప్పి 1985లో ఆయన మాట్లాడింది. ఒక 7 అంశాల మీద మాట్లాడారు. 1, నేషనల్ ఐడెంటిటీ. 2, లా అండ్ ఆర్డర్. 3, ఫ్యామిలీ. 4, ఎడ్యుకేషన్. 5, కాన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ.
ఆరోది సోషలిజం, ఏడోది సోషల్లీ రెస్పాన్సిబుల్ బిజినెస్ అని. నేషనల్ ఐడెంటిటీ అనే దానికి పదానికి ఏంటంటే మనందరం ఏదో కులంలో పుట్టాలి, ఏదో ఒక ప్రాంతంలో పుట్టాలి, కానీ మనందరం భారతీయులం అని మర్చిపోకూడదు. మన నేషనల్ ఐడెంటిటీ చాలా చాలా కీలకం. అలాగే లా అండ్ ఆర్డర్కి మనం సహకరించాలి. ఇందాక ఎస్పీ గారు చెప్తా ఉంటే మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా, ఇప్పుడు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్, ఆడబిడ్డ, నేను మీకు చాలాసార్లు విద్యార్థులు కూడా చెప్తా ఉంటాను. సుగాలి ప్రీతి అనే ఒక పాప 14 ఏళ్ల బిడ్డ స్కూల్కి వెళ్ళి, అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను తిరిగి వస్తానని చెప్పి వెళ్తే ఆ బిడ్డ ఇప్పుడు ఇంటికి రాలా, స్కూల్లో చనిపోయింది. ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయింది. దాని మీద ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోవడానికి చేస్తామంటే ఇప్పుడు ఈ మధ్యన మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే మీకు ఆడబిడ్డల భద్రత అంత కీలకం. అందుకని మాధవిరెడ్డి గారు చెప్పినట్టుగా ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే ప్రతి స్కూల్లో కెమెరాస్ ఉండాలి. అలాంటి ప్రతిపాదన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని దాన్ని ఆడబిడ్డల భద్రత కోసమే కాకుండా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఉత్పన్నం కాకుండా ముందుగానే పట్టుకోవడానికి కెమెరాస్ ఉండాలి. సో దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటా ఉన్నాం. అలాగే ఫ్యామిలీకి సంబంధించిన దాకా మాట్లాడితే ఒకటి ఎంతమంది బిడ్డలు ఉన్నారని కాదు, కానీ ఎంతమందిని మనం బాగా చూసుకుంటున్నాం అనేది. తల్లిదండ్రులు ముఖ్యంగా మీ బిడ్డలు ఏం చేస్తున్నారు, సరిగ్గా ఉంటున్నారా లేదా. నాకు తెలుసు మీకు కష్టాలు ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయి, కానీ వీటన్నిటిని మించి మనం బాధ్యత తీసుకోకపోతే మనం కనీసం ఒక 10 నిమిషాలు మీరు చూసుకోవట్లేదని కాదు, కానీ మీరు కొంత సమయం కేటాయించి ఒక దృష్టి పెడితే మీ బిడ్డలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత సమయం గడుపుతున్నారు, ట్యాబ్లెట్స్ని సద్వినియోగం చేస్తున్నారా, లేదంటే అవసరానికి మించి వాడుతున్నారా, చెప్పిన పర్పస్ కాకుండా దేనికి ఏదైనా వాడుతున్నారా, ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉంటే ఇంట్లోనే కొంత కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత స్కూల్స్. అలాగే మీకు లా అండ్ ఆర్డర్లకు సంబంధించి మీరు ముఖ్య రెవెన్యూ సదస్సును ప్రారంభించిన ఏపీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. దీనిలో బొల్లపల్లి గ్రామం రామాలయం వీధిలో శుక్రవారం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై రెవెన్యూ సదస్సు ప్రారంభించారు. గ్రామ రెవెన్యూ పరిధిలోని భూ సమస్యలను బాధితుల నుండి అడిగి తెలుసుకుంటున్నారు. సదస్సు ఆర్డీఓ, తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. ఈ రెవెన్యూ సదస్సులను వేదికగా తీసుకొని రైతాంగం భూ వివాదాలు ఏమున్నా సరే వాటిని పరిష్కరించుకోవాల్సిందిగా రైతులందరికీ కూడా పిలిపిస్తున్నాం. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ప్రభుత్వ అధికారులు రైతాంగం కోసం పనిచేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భూ వివాదాలన్నీ పరిష్కారం కావాలి. భూ వివాదాలు లేనటువంటి గ్రామాలుగా, భూ వివాదాలు లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని రైతు సోదరులందరికీ కూడా పిలిపిస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సదస్సులు, రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధికారులందరూ కూడా రైతులకి కొండంత అండగా ఉండి వారి యొక్క రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాలి. ఆన్లైన్ ప్రాబ్లం ఉన్నటువంటి వాటిని, అలాగే ఎక్కడైతే అగ్రహారం భూములు ఉన్నాయో, అగ్రహారం ఉన్నటువంటి రైతులు ఎదురు చూస్తున్నారు, అలాంటి వాటికి పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. అబోవ్ RSR ఉన్నవి రానున్న 3 నెలల్లో సర్వేలన్నీ పూర్తి చేసి ఏ ఎక్స్టెంట్లో ఎవరున్నారు, ఎంత విస్తీర్ణంలో ఎవరున్నారు నిర్ణయించి అబోవ్ RSR ఉన్న వాళ్ళకి కూడా పట్టాలు ఇవ్వాలని నేను సబ్ కలెక్టర్ గారిని, జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని కోరుతున్నా. అలాగే స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ గారు, VROలందరూ కూడా కష్టపడి పనిచేసి అందరికీ పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేయాలి. ఆన్లైన్ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. గతంలో ప్రజాస్వామ్య విలువలు పెద్ద పట్టం కట్టేవాళ్ళు, రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళు. వైఎస్ఆర్ పార్టీ పాలన వచ్చినాక రాజ్యాంగాన్ని తొంగలో దొక్కారు, ప్రజాస్వామ్యాన్ని అపాస్పాలు చేశారు. గన్నులు గురిపెట్టి
ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆస్తులు రాయించుకున్నారు. వైఎస్ఆర్ పాలనలో గన్నులు పెట్టి ఆస్తులు రాయించుకున్నారు. అలాంటి వారికి ప్రజాస్వామ్యంలో ఉండే హక్కు ఉందా అని అడుగుతున్నా. తండ్రి అధికారం ఉన్నప్పుడు లక్షల కోట్లు దోచుకున్నారు. ఒక్క అవకాశం ఉంటే ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని 5 ఏళ్ల పాటు ప్రైవేట్ ఆస్తులు దోచుకున్నారు. మరో పక్క ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టారు. ఇది వాస్తవం కాదా? అనేక రెవెన్యూ సమస్యలు, ఖరీదైన కోట్ల విలువైనటువంటి భూముల్ని వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొల్లగొట్టేశారు. దీనికి ఏం సమాధానం చెప్తాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ ఖజానా గండుకొట్టారు, అవినీతితో వేల కోట్లు దోచుకున్నారు, మరోపక్క ప్రైవేట్ ఆస్తులు లాక్కున్నారు. మొన్ననే గన్నులు పెట్టి ఏ విధంగా బెదిరించి పోర్ట్లో, కాకినాడ పోర్ట్లో ఏ విధంగా వాటాలు తీసుకున్నారో ఈరోజు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇలాంటివి ఉన్నా సరే, అలాగే ఇక్కడ విఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాడు, రైతులు కంప్లైంట్ ఇచ్చారు. విఆర్ఓ గతంలో వైఎస్ఆర్ పార్టీలో ప్రభుత్వంలో విఆర్ఓ చేసినటువంటి ఆయన అవినీతికి పాల్పడ్డాడని ఈరోజు ప్రత్యక్షంగా సబ్ కలెక్టర్ గారి ముందు చెప్పారు. ఆన్లైన్ చేస్తానని డబ్బులు తీసుకొని పనిచేయలేదని, ఆనాడు పనిచేసినటువంటి విఆర్ఓ రైతుల్ని మోసం చేశాడని ఈరోజు నా సమక్షంలో సబ్ కలెక్టర్ గారి సమక్షంలో కంప్లైంట్ ఇచ్చారు. దీని మీద కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను సబ్ కలెక్టర్ గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నా. ఎవరైతే లంచాల పేరుతో రైతుల్ని పిండి పిప్పి చేస్తారో అలాంటి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు రైతులు ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను సబ్ కలెక్టర్ గారిని కోరుతున్నా. ఈరోజు అనేక చోట భూ కబ్జాలు జరిగినాయి. ఇలాంటి భూ కబ్జాలు భవిష్యత్తులో జరగకుండా భూరక్షణ చట్టం తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. పారిశ్రామికంగా బుగ్గపాడు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ముజమీల్ ఖాన్, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాకమై దయానంద్, టీజీఐఐసి చైర్మన్ టి నిర్మల జగ్గారెడ్డి, హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. సంస్థల వద్ద తెలంగాణ నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమైక్య లిమిటెడ్, తెలంగాణ అగ్రోస్ రైతు సేవా కేంద్రం, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వారు ఏర్పాటు చేసిన వ్యవసాయ స్టాల్ ను మంత్రులు, ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం సంస్థలపై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని, రాజకీయంగా విద్యాపరంగా ముందున్న జిల్లా ఖమ్మం జిల్లా అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, టీజీఐఐసి ఏడీ పవన్ కుమార్, కల్లూరి రెవెన్యూ డివిజన్ అధికారి రాజేంద్ర గౌడ్, జిల్లా హార్టికల్చర్ అధికారి మధుసూదన్, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ సీతారాములు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లా అతి చైతన్యవంతమైన జిల్లా. ఏ రంగంలో చూసుకున్నా, రాజకీయ రంగంలో చూసుకున్నా, వ్యవసాయ రంగంలో చూసుకున్నా, పారిశ్రామిక రంగంలో చూసుకున్నా, మరి ఉద్యోగరీత్యా కూడా ఈ జిల్లా, ఈ ఖమ్మం జిల్లాకు ఒక పేరుంది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, మరి ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని రీత్యా ముందుకు పోవాలనే ఆలోచన దృక్పథం ఉన్న జిల్లా ఈ ఖమ్మం జిల్లా. ప్రత్యేకంగా సత్తుపల్లికి ఒక పేరుంది. ఆనాడు మరి కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి గారు జలగం వెంగళరావు గారు, దాని తదుపరి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రాంతానికి సేవలు అందిస్తూ అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన రోడ్లే కానీ, భవనాలే కానీ, కనీస సౌకర్యాలు, మంచినీటి సదుపాయమే కానీ, వారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సాగునీరు అందియాలని వారు చేసిన ఆలోచనలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మేము ఇంతకుముందు మా ఎండి గారు చెప్పినట్టు ఇక్కడ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ మెగా ఫుడ్ పార్కు సంబంధించి బుగ్గపాడు గ్రామంలో పెట్టినాం.
ఆ రోజు ఆలోచన చేసినాం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు జరిగితే దాని తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, ఎంత ప్రయత్నం చేసినా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, మరి మాకు అవకాశం దొరికింది, ఇప్పటికైనా మీరు చేయాలని మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పట్టుబడి వదిలేని భట్టు విక్రమార్కుడిలా మాకు రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఈరోజు కూడా మరొక రూల్ కట్ట పట్టుకొని నిలబడ్డాడు మా వెనకాల. పొద్దున 8 గంటల నుంచి నేను హెలికాప్టర్ తీసుకునే వరకు కూడా 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ కొట్టింది. అంటే ఆయన పని సంకల్పన గురించి మీకు చెప్తా ఉన్నాం. మా సోదరిమణి స్థానిక శాసనసభ్యురాలు రాగమయ్య గారు కూడా అనేక సందర్భాల్లో ఈ విషయం ప్రస్తావన చేయటం, ఇక్కడ ఎట్లన్నా ఈ ఫుడ్ పార్క్ ప్రాసెసింగ్కి సంబంధించి ఏవైతే యూనిట్స్ రావాలనో దాని గురించి శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి యాటగిరి రామచంద్ర ప్రసాద్ అధ్యక్షతన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవింద్ మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాయకుండా ఓటు హక్కును సంపాదించి పెట్టకుండా ఉంటే ఎంతటి దుర్భర పరిస్థితులు ఉండేవో బహుజనులు ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆలోచన చేయాలి. బహుజన్లో బతుకులు మాస్టర్ కీ అంటే రాజ్యాధికారం ద్వారానే బాగుపడతాయన్న ఆశయం కేవలం ఒక బీఎస్పీతోనే సాధ్యం. ప్రజలను మోసం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మించిన వారు లేరన్న. ఎందుకంటే 2024 ఎన్నికల్లో వందల సంఖ్యలో హామీలు ఇచ్చారు. అందులో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో 6 హామీలు, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి 3,000 నిరుద్యోగ అభివృద్ధి, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి రైతుకు ఏటా 20 ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకి నెలకి 1,500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. ఇవి లేకపోవడం వల్ల ప్రజలు జీవించలేకపోతున్నారు. కనుక నేను వచ్చిన వెంటనే ఇచ్చిన 100 హామీలు 6ంటిని 100 రోజులు అమలు చేసి జీవించే పరిస్థితిని కల్పిస్తానన్నారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత అనేక సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడుతూ ఓట్లే ఓట్లు అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ బీసీలు వేశారు, మహిళలు వేశారు, ఎస్సీలు వేశారు, ఎస్టీలు వేశారు, మైనార్టీలు వేశారు, అందరూ వేశారు. నేను కూడా అనేక హామీలు ఇచ్చాను. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి బీసీల సమన్వయ కమిటీ కన్వీనరు యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం అనేది జరిగింది. మరి ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈ దేశానికి రాజ్యాన్ని రాయకుండా ఉండింటే, అదేవిధంగా ఓటు హక్కును సంపాదించి పెట్టి వండుకొని ఉంటే ఈ దేశంలో ఉన్న ప్రజల స్థితిగతులు, మరీ ముఖ్యంగా బహుజనుల స్థితిగతులు ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉండేటివో ఒకసారి ఆలోచన చేయాలని కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. మరీ ముఖ్యంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బహుజనుల బతుకులు బాగుపడాలంటే రాష్ట్రకి అంటే రాజ్యాధికారం సాధ్యమని చెప్పి ఆయన మాట్లాడడం చెప్పడం జరిగింది. ఆ రాజ్యాధికారం అనేది ఈరోజు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో భాగంగా విద్యార్థులతో ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు. నీటి సమస్యను తీర్చి ఇక్కడ ప్రజలను ఆదుకుంటా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రెవెన్యూ సదస్సును ప్రారంభించిన ఏపీ చీఫ్ విప్ జీవి. బుగ్గపాడు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు మించిన వారు లేరనుకుంటా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు.